లగేజ్ బ్యాగ్లో మిగిలిపోయిన క్లాత్ని పడేయకుండా రీయూజ్ మోడల్ ఎలా చేయాలనేది నేను మీకు వీడియోలో చూపిస్తున్నానండి. హాయ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్ లీలా మామ్స్ క్రియేషన్స్. లగేజ్ బ్యాగ్లో కట్ చేసిన పీసెస్ ఉంటాయి కదండి, అవి వేస్ట్గా పడేయడం ఎందుకని చెప్పి నేను ఒక చిన్న బ్యాగ్లో సెక్షన్ చేశాను. సో మీకు కూడా యూస్ఫుల్ అవుతుందని వీడియో లాంగ్ వీడియో తీసాను. ఇంక ఈ రోజు నుంచి మీకు ఫినిషింగ్ కావాలంటే ఫినిషింగ్ కూడా చేసుకోవచ్చండి నాన్ ఓవెన్తో. ఏంటంటే నేను ఫినిషింగ్ నార్మల్గా లోపలికి మడిచి పెట్టేశాను. అలానే పీస్ కట్ చేసి ఉంటుందండి, ఆ పీస్ కూడా జిప్ అటాచ్ చేసుకున్నాను. దాన్ని కూడా కావాలనుకుంటే ఓవర్లాక్ కింద చేసుకోవచ్చు. నేనేమో లోపల మడిచి కుట్టేశాను. ఇలా ఎవరికైనా చేయాలి, ఆ ఫినిషింగ్ ఎలా చేయాలన్నది కూడా నేను చూపిస్తాను. అలానే రన్నర్ ఎలా ఎక్కించాలనేది నేను షాప్లో టచ్ చేస్తానండి. రన్నర్స్ ఎలా ఎక్కించాలి, జిప్స్ ఎలా అటాచ్ చేయాలనేది కూడా క్లియర్గా చెప్తాను. ఇప్పుడు నేను రన్నర్ అనేది ఎక్కిస్తున్నానండి. నేను 5 నెంబర్ రన్నర్ వాడతానండి. దీనికి 5 నెంబర్ జిప్పరే వేశాను. అలానే 5 నెంబర్ రన్నరే వాడుతున్నాను. 8 నెంబర్ జిప్పర్స్, 8 నెంబర్ రన్నర్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. 3 నెంబర్ జిప్పర్, 3 నెంబర్ రన్నర్స్ కూడా ఉన్నాయి. అలానే రా మెటీరియల్ కూడా అవైలబుల్ ఉంటుంది. సో మీలో ఎవరికైనా సరే రా మెటీరియల్ కావాలి అనుకున్నా స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి డిఎం చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. అలానే బిగినర్ కిట్ అనేది సక్సెస్ స్టార్ట్స్ విత్ 1 స్టెప్ అని ఒక వర్డ్ మీద కిట్ అనేది ప్రిపేర్ చేశాను. సో మీలో ఎవరికైనా సరే కావాలి అంటే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. కానీ షిప్పింగ్ మాత్రం ఎక్స్ట్రా అండి, ఎందుకంటే పోస్ట్ ఆఫీసు అలానే డీటీసీ కూడా కొరియర్ ఛార్జెస్ ఎక్కువైపోయినాయి. సో షిప్పింగ్ కూడా మీరు పెట్టుకోవాలి. అలానే ఒక చిన్న క్లాత్ని కట్ చేశాను కింద ఎక్కువగా ఉందని. దాన్ని ఏం చేశానంటే హ్యాండిల్ కింద స్టిచ్చింగ్ చేస్తాను. దాన్ని ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ చేశాను. మిగిలిపోయిన క్లాత్ని ఎందుకు పడేయడం అని చెప్పి స్టిచ్చింగ్ చేసి ఇప్పుడు జిప్ అటాచ్ చేసిన స్టిచ్ చేస్తున్నాను. అలానే మీకు ఏ విధంగా ఏ బ్యాగ్స్ కావాలన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను బ్యాగ్ స్టిచ్చింగ్ చేయడానికి కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ చేయడానికి చూస్తానండి. అలానే రా మెటీరియల్ ఫోన్ షీట్, రబ్బర్ షీట్, అస్తర్, 5 నెంబర్ 8 నెంబర్ జిప్పర్స్ కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. అలానే రన్నర్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. మ్యాగ్నెటిక్స్, అడ్జస్టర్స్, డీరింగ్స్, మొబైల్ హుక్ పౌచెస్, మీకు ఏ విధమైన రా మెటీరియల్ కావాలన్నా హ్యాండ్మేడ్స్ బ్యాగ్స్కి మెటీరియల్ అనేది నా దగ్గర ఉన్నది. మీకు ఎవరికైనా కావాలనుకుంటే డిఎం చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. 4 ఎడ్జెస్ అనేది స్టిచ్చింగ్ చేస్తానండి. అటాచ్ చేసేసుకుంటాను. ఎక్స్ట్రా ఉంటే నెక్స్ట్ కట్ చేసుకున్నాను, నార్మల్గా కుట్టేస్తున్నానండి. అలానే ఫినిషింగ్ కూడా మీకు ఫినిషింగ్ చేయాలి అనుకుంటే నాన్ ఓవెన్తో ఫినిషింగ్ చేయండి. నేను చేస్తున్నాను, ఆల్రెడీ చూపిస్తున్నాను. మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా నాన్ ఓవెన్తో అయితే నాన్ ఓవెన్, ఎలా కావాలంటే అలా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. అంటే నేను దీంట్లో ఫోమ్ వేయాలండి. మెయిన్ ఏంటంటే ఇది నేను లగేజ్ బ్యాగ్స్ జిప్స్ లాగా వేద్దాం అనుకున్నాను. కానీ కస్టమర్ లోపల పాకెట్స్ నార్మల్ పాకెట్స్తో పట్టుకున్నారు. సో అందుకని నేను ఇవి ఎక్స్ట్రాగా కట్ చేసుకొని ఉంచుకున్నాను. ఆ మిగిలిపోయిన ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి వాటిని నేను ఒక చిన్న బ్యాగ్ కింద స్టిచ్చింగ్ చేస్తున్నాను. అలానే నాన్ ఓవెన్ తీసుకొని నా 4 సైడ్స్ ఫినిషింగ్ అని చేస్తున్నాను. ఓకే అండి, మీకు ఈ బ్యాగ్ చివరి వరకు చూడండి. ఎండ్ వరకు చూసిన తర్వాత ఈ బ్యాగ్ ఎలా ఉందో